సామాన్యమైన పిట్ట నేల మీద పడిపోయినట్టుగా గరుత్మంతుడు నేల మీద పడిపోయాడు. పడిపోయి అప్పుడు ఆర్తితో విష్ణువుని ప్రార్థన చేశాడు. శివాజ్ఞని ఎదిరించి ఎప్పుడు తిరక్కు, ఇంకెప్పుడు మణినాగం జోలికెళ్ళకని మళ్ళీ గరుత్మంతుడికి శక్తినిచ్చారు. ఆ మణినాగము వాసుకి రెండిటిని పైకెత్తి తనని ఆశ్రయించాయి కాబట్టి పరమ ప్రేమతో తన మీద వేసుకుని ఆభరణాలుగా స్వీకరించారు. కాబట్టి ఆయన నాగాభరణుడు. లోకంలో మీరు ఏదైనా వ్రతం చేసి అయ్యా ధాన్యం ఇస్తానండి అన్నారనుకోండి వస్తారు, సువర్ణదానం చేస్తానన్నారనుకోండి వస్తారు, రజితాదానం చేస్తానండి అన్నారనుకోండి వస్తారు, నేను త్రాచుపావును దానం చేసుకుందాం అనుకుంటున్నానండి అన్నారనుకోండి ఎవరు రారు పుచ్చుకోవడం, ఎవరు వస్తారు? కానీ పరమేశ్వరుడి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తనని ఆశ్రయించినటువంటి పాముల్ని రక్షించడం కాదు, వాటిని ఎత్తి మెడలో వేసుకుంటాడు. వేసుకున్నవాడు కాబట్టి ఆయన నాగాభరణుడు. ఆయన ఎవరిని రక్షించాడు? మీరు ఇంకొకటి చూడండి, అసలు సహజంగా ఏదంటే భయం ఉంటుందో అది వచ్చినా శివుణ్ణి ఆశ్రయించి ఉండగా అదేం చేయలేదు.